ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాల కల్పనపై మా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. 2023 డిసెంబర్ నాటికి ప్రభుత్వ ఆసుపత్రుల్లో 30,377 పడకలు అందుబాటులో ఉండగా కొత్తగా ప్రారంభించిన 9 ప్రభుత్వ వైద్య కళాశాల ద్వారా మరో 1,980 టెరిషరీ కేర్ పడకలు అందుబాటులోకి వచ్చాయి. దీనికి అదనంగా మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2024 సంవత్సరంలో 4,540 కొత్త బెడ్స్ అందుబాటులోకి వచ్చాయి. 2026 చివరి నాటికి సనత్ నగర్, ఎల్బీ నగర్, అల్వాల్లోని టిమ్స్ ఆసుపత్రులతో పాటు నిమ్స్ విస్తరణ, వరంగల్ మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రితో కలిపి మరో 6,582 టెరిషరీ కేర్ పడకల్ని అందుబాటులోకి తీసుకుని వస్తాం. ఇవి కాక సెకండరీ కేర్ ఆసుపత్రుల్లో 12,720 పడకలు ఉన్నాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వ ఆసుపత్రుల్లో మొత్తం టెరిషరీ కేర్ పడకల సంఖ్య 44,029కి చేరుకుంటుంది. భారత ప్రజా ఆరోగ్య ప్రమాణాల ప్రకారం ప్రతి 1000 మందికి ఒక పడక ఉండాలన్న నిబంధనను మనం గణనీయంగా అధిగమించడం మనందరికీ గర్వకారణం. చికిత్స ఆధారిత వ్యవస్థ నుంచి నిరోధక వైద్య సేవల వైపు మార్పును తీసుకొని వస్తున్నాం. ఈ బడ్జెట్ లో వైద్య మరియు ఆరోగ్య శాఖకి 13,679 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం.